సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. ఏమిటి కస్తూరి, ఏమిటి ఇలా వచ్చావు? మరి మరి రవిబాబు ఒక కబురు చెప్పి రమ్మన్నారు. రాజేశ్వరికి 5వ నెలట. పక్క ఊర్లో ఉన్న రవిబాబు ఇంట్లో రేపు సీమంతం జరగబోతుంది. మిమ్మల్ని పిలుచురమ్మని. అంటే సావిత్రమ్మ గారినైనా సరే రమ్మన్నారు. భర్త మాట జవదాటని సీత లాంటి ఈ సావిత్రి అన్నగారి మాట కాదని వెళ్లిపోయిన రవి ఇంట్లో అడుగు పెట్టను అన్నదని చెప్పు. ఈ ఇల్లు భర్త తప్ప తనకి మరెవరూ లేరన్నదని చెప్పు. బాబు రవి, ఈ ముచ్చట చూడటానికి మీ వదిన గారు కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. అమ్మా రాజేశ్వరి, అన్నయ్య ఆయన తెలియకుండా వచ్చారు. పండంటి బిడ్డను కని 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. వస్తానమ్మా. చూడు తల్లి, రేపు నీకు బిడ్డ పుట్టాక నాకు కబురు చెయ్యొద్దమ్మా. ఉండబట్టలేని ఈ తల్లి ప్రాణం మాటి మాటికి భర్తకు ద్రోహం చేయలేదమ్మా. నేను ఇక నీ దగ్గరకు రాలేను తల్లి, రాలేను. కస్తూరి, నువ్వు వదిలికి తోడేళ్ళు. కుమార్తె దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? కన్న మమకారాన్ని పెంచుకోలేకపోయానండి. ఈ ఒక్క తప్పు కాయండి. రాగం చనిపోయింది, ద్వేషం నశించిపోయింది, క్రోధం కృంగిపోయింది. ఎక్కడో గుండె లోపల క్షణకాలం క్రితం వరకు భార్య మీద అనురాగం కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకులాడింది. అది ఈ క్షణంలో కొండెక్కిపోయింది. గీత దాటిన శీతలా ఈ గడప దాటి నా హృదయంలో స్థానం పోగొట్టుకున్నావు. అయినా ఈ 4 గోడల మధ్య ఉండదలిస్తే ఈ జీవశవానికి తులసి నీళ్లు పోసుకునే సమయం కోసం ఎదురు చూస్తూ బ్రతకొచ్చు. ఏ ముత్తైదువా భరించలేని ఆ క్షణాలు నాకు గుర్తు చేయదు. ఏ పుణ్యవతి కోరుకోని ఆ ముగింపు నాకొద్దు. నేనే వెళ్ళిపోతాను. ఆగండమ్మా. బ్రహ్మన్న గారు, నేరం చేసిన మనిషిని శిక్షించే అధికారం మీకు ఉండొచ్చు, కానీ సావిత్రమ్మ గారు ఏం తప్పు చేశారు? సీమంతం చేసుకుంటున్న ఒక్కగాని ఒక బిడ్డను చూడటానికి తల్లి వెళ్ళడం తప్ప ఇదేం న్యాయం అండి? ఇదెక్కడ ధర్మం? తీర్పులు చెప్పేటప్పుడు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు చూస్తాను గాని రక్త సంబంధాలు చూడను. మీకు న్యాయమే గొప్పదైతే దానికే తాడి కట్టలేకపోయారా? ధర్మమే కావాలనుకుంటే దాంతోనే జీవితాలు పంచుకోలేకపోయారా? ఎందుకండి ఇంతమందిని ఏడిపించడం? అవునమ్మా, ఈయన రాతి మనిషి. కన్న కూతుర్ని దూరం చేసుకుని తోడబుట్టిన వాడిని కాదు పొమ్మని 100 ఏళ్ళు మీతోనే ఉంటానని ప్రమాణం చేసిన మిమ్మల్ని ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నారు. ఈయన మామూలు మనిషి అయితే ఇలా చేయగలరా? వద్దమ్మా, ఆయన అలా అనుకో. కూతుర్ని చూసుకోవాలన్న మోహంతో నేనే ఆయన గుండెల్లోంచి నడిచి వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శ్రీశైల మల్లికార్జుని పాదాల మీద ఈ శిరస్సు బద్దలు కొట్టుకోవాలి.
ద్రాక్షారామంలోని భీమేశ్వరుని కన్నీటితో అభిషేకించాలి. 3 దేవతలను పేరు పేరున వేడుకోవాలి. అప్పుడు కాని పై జన్మలో ఈయన మళ్ళీ నాకు భర్తగా లభించరమ్మా. ఏమండి, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇక కనిపించను. ఈ జన్మకు క్షమించండి. పై జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను.